హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ మరొక ఇన్స్పైర్ చేసే, మోటివేట్ చేసే చక్కని స్టోరీతో నా భార్యతో కలిసి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడంలో చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఒకానొక ఊరిలో ఒక పేదవానికి ఒక చక్కని అందమైన భార్య దొరుకుతుంది. ఆవిడ ప్రతిరోజు ఆరుబయట వంట చేసుకుంటూ ఉండేదండి. అతను తన భార్య ఆరు బయట వంట చేసుకోవడం చూసి ఆ ఊర్లోని యవ్వనస్తులు, పురుషులు ఆమెను చూస్తూ ఉన్నారు అని సందేహించి ఆమెతో ఇలా అంటాడు, ఈ ఊర్లో పురుషులు సరిలేరు, వాళ్ళందరూ నిన్ను చూస్తూ ఉన్నారు, మనం ఏదైనా ఊరికి వెళ్ళిపోదాం అని ఆమెతో అంటాడు. అప్పుడు భర్త మాటను అంగీకరించి అసమ్మతించి వారిద్దరూ వేరే ఊరు వెళ్ళడానికి సిద్ధమవుతారంట. అలా తన భార్య సమ్మతితో వేరే ఊరు వెళ్ళడానికి సిద్ధపడిన భర్త ఒక ఎద్దుల బండిని తీసుకునేసి వచ్చి వాళ్ళకున్న సామాన్లన్నింటినీ మూటగట్టి ఆ ఎద్దుల బండిలో పెట్టుకొని ఇంకా ఏమైనా వస్తువులు మిగిలిన్నాయా అని చెప్పి ఆమె ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆమె వంట చేసే ఆ పొయ్యిరాళ్ళు కూడా 3 తీసుకుని వెళ్దామని భర్తతో అంటుందంట. ఆ మాటికి ఆశ్చర్యపడిన భర్త, ఆ ఊర్లో రాళ్ళు దొరకవా, ఇక్కడ నుంచి వంట రాళ్ళు తీసుకుని వెళ్ళాలా అని చెప్పి ఆమెను అడిగినప్పుడు ఆమె ఆ ఊరిలో రాళ్ళు ఉన్నట్లుగానే ఆ ఊరిలో కూడా పురుషులు ఉంటారు, మనం ఎక్కడ ఉన్నా ఒకరి మీద ఒకరికి నమ్మకం, దేవుని ప్రేమను కలిగి ఉండాలి, మనము దేవుని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మన మధ్య ఎటువంటి అపార్థాలు రావు అని చెప్తుంది. చెప్పిన మాటకి అతను మారు మనసు పొంది నిజంగానే నా భార్యను నేను అనుమానించానేమో అని చెప్పి తన భార్యతో పాటు ఆ ఊరిలోనే నివసించడం ప్రారంభిస్తాడు. బైబిల్లో కూడా చూసినట్లయితే యోసేపు తన భార్య కన్యక అయిన మరియ గర్భం దాల్చింది అని తెలిసినప్పుడు ఆమెను రహస్యంగా విడనాడాలి అని ప్రయత్నం చేసినప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై ఆ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆమెను చేర్చుకో అని చెప్పినప్పుడు యోసేపు ఆ దేవుని మాటకు సమ్మతించి తన భార్యను చేర్చుకుంటాడు. కాబట్టే యోసేపు యేసుక్రీస్తుకు తండ్రిగా అయ్యాడు. ఈ రోజున మనం కూడా సందేహాలు లేకుండా భార్యాభర్తల ఇరువురి మధ్యలో అన్యోన్యమైన ప్రేమతో మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలను కూడా ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు. నేను ఈ చక్కని ఆలోచనతో ముగించుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.